ఏం జరిగింది నాకు తెలియదు, కానీ చాలా ఇబ్బందులు పడినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు గౌరవించలేదు. ప్రజల్లోకి వెళ్తే ఒక గౌరవం కోసమే కార్పొరేటర్గా పనిచేసేది, ఏదో ఆస్తి సంపాదించుకోవాలని కూడా కాదు, ప్రజాసేవ చేయాలి, ఆ స్థానికంగా కూడా అందరూ మనలు పొందాలనే లక్ష్యంతో వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మీలాంటి అధికారులు వాళ్ళు కోరుకున్నప్పుడు తప్పదు, మీరు ఉండాల్సిందే. మిమ్మల్ని ఇక్కడ ఉండిస్తాం కూడా. దయచేసి మీరు వేరే ఆలోచన పెట్టుకోవద్దండి. అందరూ కలిసి అనంతపురం నగరాన్ని ఒక సుందరమైన నగరంగా, ఒక ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దాం సార్. మన విజయభాస్కర్ గారు చెప్పినట్టుగా ఇందాక సోలార్ సంబంధించినటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా మనం ఫాలో చేయాలి సార్. ఎందుకంటే మేము కూడా కలెక్టర్ గారితో మాట్లాడి, ఇది ఒక పట్టణంకే కాదు, గ్రామాల్లో ఉంటే రైతులు కూడా ఈ పొలాల్లో పంటలు పండగ సరైన టైంలో వర్షాలు రాక పంట నష్టపోయి ఒక పండిన గిట్టుబాటు రాక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ పొలాల్లో కూడా సోలార్ని అక్కడ మనం వాళ్ళతో పాటు ఒక టైఅప్ చేసి ఆ రైతుల పక్షాన మనం సోలార్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళ భాగస్వామ్యం చేసి వాళ్ళకి దాంట్లో ఇన్కమ్ వచ్చేలా కూడా ప్రయత్నం చేసేటువంటి ఒక తొలిమెట్టుని మొదలు పెడుతున్నాం కలెక్టర్ గారితో. కాబట్టి అదే దాంట్లో భాగంగా మన మున్సిపాలిటీలో కూడా మొట్టమొదటిసారిగా మనం చెప్పినట్టుగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్యాలయము, ఈ సంబంధించినటువంటి యొక్క అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిలో సోలార్ తోటి కరెంట్ జనరేట్ చేసేటువంటి ఒక ఫస్ట్ ఒక మోడల్ సంబంధించినటువంటి ఒక యూనిట్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరు ఒక ఎస్టిమేట్స్ ఇస్తే, ఎందుకంటే 22 నుంచి పార్లమెంట్ ఉంది. ప్రతిరోజు మేము క్వశ్చన్ పంపిస్తున్నాను. దీన్ని కూడా వెంటనే క్వశ్చన్ పంపించుకొని నేను కన్సర్న్ మినిస్టర్ కూడా కలుస్తాను. నేను మొట్టమొదటిసారిగా అనంతపురాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో సోలార్ ఎనర్జీ తోటి ఒక కార్యాలయాన్ని రన్ చేస్తున్న విషయాన్ని తీసుకొస్తే మాకు కూడా గౌరవంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది నేను భావిస్తున్నాను. డెఫినెట్లీ మన ఈ గారు ఎస్టిమేట్ కూడా చేశారు, సుధారెడ్డి గారు. అది ఎంత 30 lakhs దాకా ఎస్టిమేషన్ వచ్చింది. 40 kW పవర్ జనరేట్ చేయొచ్చు మనం ఈ ఆఫీస్ కి రిక్వైర్మెంట్ బేసిస్ మీద. మనకు ఎవ్రీ మంత్ అరౌండ్ 60,000 to 70,000 మనము ఈ ఆఫీస్ ఖర్చు వస్తుంది ఎలక్ట్రిసిటీకి ఆన్ మినిమల్ బేసిస్. అండ్ అది మనకు ఎక్స్ట్రాగా 1 lakh దాకా జనరేట్ చేస్తుంది. 1 lakh వర్త్ ఆఫ్ మనీ యూనిట్స్ జనరేట్ చేస్తుంది. ఆ 30,000 ఎక్స్ట్రా యూనిట్స్ ఏదైతే ఉందో దే విల్ అడ్జస్ట్ ఇన్ అవర్ బిల్ సైకిల్స్. మనం గ్రిడ్ కనెక్ట్ చేస్తాం మన రూఫ్ టాప్ ఉంది. ఆ గ్రిడ్ లో మనం జనరేట్ చేసే యూనిట్స్ ని, మనం వాడే యూనిట్స్ ని, ఎక్సెస్ యూనిట్స్ ని విల్ బి అడ్జస్టింగ్ ఇన్ ద నెక్స్ట్ బిల్స్. ఈ గారు రఫ్ ఎస్టిమేట్ ఎప్పుడులోపు వీ కెన్ ఫినిష్ ద ప్రాజెక్ట్, ఎప్పుడులోపు ప్రాజెక్ట్ అవుతుంది చెప్పండి, ఎప్పుడులోపు చేయగలుగుతాం? within 2 months. So within 2 months సెకండ్ ఫేజ్ కింద మనకి ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మున్సిపల్ కాంప్లెక్స్ పెద్ద పెద్ద ఉన్నాయి. వాటి యొక్క రూఫ్ టాప్స్ కూడా వాడుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున మనకి నగరంలో ఉన్నాయి కాబట్టి మన సంస్థ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. వాటి ఎస్టిమేషన్ వేసి ఎంత ఏరియా మనకి అవైలబిలిటీ ఉంది, ఎంత అక్కడ మనం పవర్ జనరేట్ చేయగలం అనేది ఒక ఎస్టిమేషన్ తీసుకొస్తే దాన్ని ఒక పెద్ద ఎత్తున, ఎందుకంటే మొదటి ఫేజ్ లో మనం కార్యాలయం తీసుకున్నాం, సెకండ్ ఫేజ్ లో కూడా మిగతా అన్ని షాప్స్ తీసుకొచ్చి అక్కడ షాప్స్ కూడా మనమే ఇచ్చేలాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అక్కడ షాప్స్ ఇచ్చేసి వెంటనే ఆ డబ్బులు మళ్ళీ మన మున్సిపాలిటీ అకౌంట్ లో వేస్తారు. కొన్ని మనం బైబ్యాక్ తీసుకోవచ్చు, కొన్ని దాంట్లో పేమెంట్ కూడా ఇస్తారు అన్నమాట. సో 2 సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ సిస్టమ్ అయితే బాగుంటుందో సభ్యులందరి కోరిక మేరకు ఒకసారి నిర్ణయం తీసుకొని దాని ముందు తీసుకోవాలని కోరుతున్నాను.